యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రి అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలమున ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నా. చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును గాక, రావలసిన వారిని కూడా దేవుడు క్షేమంగా నడిపించును గాక. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన అంశం ఏంటంటే దేవుని యొక్క చాలినంత కృప, దేవుని చాలినంత కృప అంటే మనం అంటాము గాడ్ సఫిషియంట్ గ్రేస్. ఈ చాలినంత కృప అనేటువంటి ఆయన మనం చూస్తే క్రైస్తవ విశ్వాసము కృపపై నిర్మించబడింది. క్రైస్తవుని యొక్క విశ్వాసం అనేది కృప మీద నిర్మించబడింది. అయితే మనం చూసినప్పుడు ఈ విశ్వాసం మనం ఎప్పుడు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు అనే మాట. అంటే ఈ పదాన్ని మనం సాధారణంగా చూస్తే హెబ్రూ భాషలో కృప అంటే హెన్ అంటే కోడి. అంటే హిబ్రూ భాషలో కృప అనే పదానికి హెబ్రూ భాషలో హెన్ అంటారు. హెన్ అంటే కోడి అని అర్థం. కనుక ఈ కృప అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే సాధారణంగా అనుగ్రహం అంటాం. ఫేవర్, దేవుని అనుగ్రహం నాకుందా, దేవుని యొక్క అనుగ్రహాన్ని నేను ఉంటున్నానా అని మనం అనుకుంటా ఉంటాం. కనుక దేవుని అనుగ్రహం అనే మాట దీన్ని ఇంకొక మాటల తర్జుమాలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదైనా కానీ మనం సంపాదించుకోలేం, కానీ దేవునితో సంబంధం అంటే మనం అనుకుంటా ఏదైనా దేవునితో సంబంధం లేకుండా మనం ఏమి సంపాదించుకోలేం. ఒకటి మనకు కావాలంటే దేవుని యొక్క కృప కావాలా. దేవుని కృప అంటే అర్థము ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం మనకు కావాలని మనం తెలుసుకోవాలా. కనుకనే అంటాడు ఎవరికి అనుగ్రహం అంటే అన్డిజర్వ్డ్ అంటారు. అంటే ఎవరైతే అర్హత లేని వాళ్ళము, లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉండే వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఉచితమైన కృప అంతే. కనుక ఉచితమైన కృప కనుక ఈ కృప మనం సంపాదించలేము. ఆ దేవుడు మనకు కేవలం ఉచితంగా ఇచ్చేది తెలుసుకోవాలి. రక్షణ ఉచితమే, కృప ఉచితమే. కానీ ఏది ఉచితం కాదు, కష్టపడాల్సింది. పరిశుద్ధాత్మ పొందాలంటే దానికోసం కష్టపడాలి. రక్షణ ఉచితమే, కృప ఉచితమే. కానీ పరిశుద్ధంగా జీవించాలంటే మాత్రం మనం రోజు మనం ఏం చేయాలి, దైనందిక జీవితంలో వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ధ్యానించటం, ఇంకంతే దేవుని సమీపంగా దగ్గరగా జీవించడం అని మనం తెలుసుకోవాలి. ఈ కృపకు ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువే. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే ఆయన మన పాపాలకు బలిగా ఆయన కలువరి శిలువ తను సమర్పించుకున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందరూ తెలుసు యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అంటే కాగా ఎవడైనాను చూడండి, చదువమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటాడు. అంతగా ఎంత ప్రేమించాడు, తన కుమారుని బలిచ్చేంత వరకు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే లోకమంతా పాపంతో నిండిపోయి ఆ పాపంతో నిండి ఉన్నటువంటి మనుషులు మరి మరణించి నరకానికి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళని తప్పించాలి కనుక తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుని ద్వారా అందరూ రక్షింపబడాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభు కృపకు ఒక మంచి ఉదాహరణ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో కృప అంటే ఇప్పుడు చదువుకున్నాం మనం 103వ కీర్తన 8వ చరణం చూస్తే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు అంటే గ్రేషియస్ అనమాట. ఆయన మెర్సిఫుల్ గాడ్, గ్రేషియస్ గాడ్ అంటాం. కనుక అంత కృపా సమృద్ధి ఆయనలో ఉంది కనుక ఆయన ద్వారా కుమారుడి ద్వారా మనకు వచ్చింది ప్రియులారా. కనుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయము పాత నిబంధనలో ఒకసారి కృప గురించి చూస్తే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మేము కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన అంట జనులను ఆశీర్వదించటానికి, కరుణించటానికి ఆయన వారికంటే ముందే వచ్చి నిలబడి ఉన్నాడంట. ఎందుకు ఆయన యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. కనుక ఒకసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన కరుణ, ఆయన అనుగ్రహం మనం పొందుకోవాలంటే ఆలస్యం అవుతుంది.
ఈ ఆలస్యంలో ఆ దేవుడు మనతోటే మన వైపే నిలబడి చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడు? నా బిడ్డలు నన్ను ఏ రీతిగా ఇంకా ప్రేమిస్తున్నారు, ఎలాగా ఆరాధిస్తున్నారు, ఎలాగ ప్రార్థిస్తున్నారు, ఎలాగ నాలో నిలబడి జీవిస్తున్నారా అని దేవుడు నిలబడి చూస్తూ ఉంటాడు. ఆలస్యం కాదది. దేవుడు మనం పరీక్షించేది మనకు తెలియదు. కనుక అటువంటి దేవుని యొక్క పరీక్షలకి మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సింది ఆయన కృప సమృద్ధి గలవాడు కనుక ఆ కృపను అనుగ్రహాన్ని పొందుకోవాలంటే ఆయన సమీపంగా మనం జీవించాలి, దగ్గరగా జీవించాల. కనుకనే ప్రియమైన వాళ్ళరా, సంఖ్యాకాండము 6వ అధ్యాయం మనం చూస్తే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చూస్తే అంటాడు ఇక్కడ, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కరుణ కనుక కాపాడతాడు, కరుణిస్తాడు. ఆ తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి, ఆయన సన్నిధి ఆ కాంతి, ఆ ప్రజెన్స్ అది మన మీద ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. అంతేకాదు నీకు సమాధానము కలుగజేయను. ఆయన కాపాడేవాడు, కరుణించేవాడు, ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన. కనుక అటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనం ఎప్పుడు అధైర్యపడకూడదు. ఒకసారి మన జీవితంలో ఆ కష్టాలు బాధల్లో ఎందుకు నాకు వచ్చినాయి అని మనం తట్టుకోలేని స్థితిలో ఉన్నా దేవుని వైపే చూడాలి. కనుకని అపోస్తలుడైన పౌలు గారు ఆయనకు వచ్చిన శోధన, ఆయనకున్న ముళ్ళు సాతానుడు పెట్టింది. ఆ ముళ్ళు లేకపోతే మరి జీవితం బాగుండదు, అతిశయిస్తా. కనుకని అంటాడు, నా యేసయ్య అన్నాడు, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అంటాడు. ఎందుకు చాలన్నాడు? బలహీనతలో నీకు శక్తిని అనుగ్రహించేవాడిని. ఎలాంటి శక్తి అంటే పరిపూర్ణమైన శక్తినిచ్చేవాడిని నేను. కనుక నువ్వు బలహీనలో నువ్వు దిగులు పడినక్కర్లా, నీ బలహీనతల్లో నేను నీ శక్తిని ఇస్తా. ఎలాంటి శక్తి అంటే పరిపూర్ణమైన, అంటే పూర్తి శక్తి అన్నమాట. కనుకనే మనం చూసినప్పుడు ఈ మాటల్లో దేవుని తగినంత కృపకు మనం కృతజ్ఞత చెల్లించాలా. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, కృతజ్ఞత అనే మాటని గ్రాటిట్యూడ్ అంటాం. ఈ కృతజ్ఞత ఎందువల్ల అంటే, ఆయన మన దేవుని కృపను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అన్ని కృపలు ఆయనే ఇస్తాడు. అన్ని కృపలు అంటే ఆయన ఇవ్వాల్సిన బహుమతులు అన్నీ మనకు ఉన్నాయి. కనుకనే ఇచ్చేవాడిని గౌరవించే వినయపూర్వకంగా మనం కృతజ్ఞత చెల్లించాలి. వినయపూర్వకంగా కృతజ్ఞత. వినయం అంటే తగ్గింపు జీవితం అంటాడు కదా. ఎవరు వినయపూర్వకంగా ఉంటారో నేను వాటిలో ఉంటా, ఉజ్జీవింపజేస్తా వాళ్ళని అంటాడు. కనుక దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే మన హృదయంలో వినయపూర్వకమైన స్వభావము మనలో ఉండాలి. ఆ ఉండటానికి మనం చూసినప్పుడు దానివల్ల దేవుడు మనల్ని మహిమపరిచే కృపకు ప్రతిస్పందిస్తాడు. ఆయన మహిమపరిచే అంటే గ్లోరిఫైస్ అన్నమాట. ఈ మహిమపరచడానికి ఆయన అంతగా మన వినయము, తగ్గింపు, అది మన గౌరవం చూపినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మహిమపరిచే కృపకు ప్రతిస్పందిస్తాడు. అంటే మొట్టమొదటి కృప అనుకున్నాం. కృతజ్ఞత చెల్లిస్తే ఆయన మహిమపరిచే కృప మనకు వస్తుందంట. అంత గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలా. దేవుని కృప గురించి ఒకసారి మనం లోతుగా మనం పరిశీలిస్తే ఈ అంటాడు, ఈ అనర్హమైన అంటే అన్డిజర్వ్డ్ మనం, అంటే మనం ఎటువంటి అర్హులం కావు. దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనలో ఏ అర్హత లేదు. ఎందుకు లేదు అర్హత? మనం పాపులం, పుట్టుకతోటే పాపులం. మరి పాపులైన మనకు దేవుని అనుగ్రహం కావాలి, అర్హత కావాలి అంటే మన దేవుడు ప్రేమించాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? మనందరూ రక్షించబడాలంటే ఆయన కృపను మనకు అనుగ్రహించాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడిన అన్నాడు. అంటే మనం విశ్వాసం ఉండాలా, కృప, దేవుని కృప, యేసయ్య కృప ఉండాలా. దీని ద్వారా రక్షించబడతాం. ఈ రక్షించబడిన తర్వాత మనలో ఎప్పుడైతే అనర్హతగా ఉన్న మనలను అర్హులుగా చేయటానికి ఆయన కృపను మనకిచ్చాడు. కనుక దానికోసం మనకి ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమ సామర్థ్యము చాలా గొప్పది. దేవుని ప్రేమ అంటే మనలో ఎటువంటి సామర్థ్య ఎబిలిటీస్ లేవు, కానీ దేవుని ప్రేమ వల్ల ఆ సామర్థ్యాన్ని మనం పొందుకొని ఆ కృపా మహేశ్వరిని మనం పొందుకున్న మహిమను మనం పొందుకున్నామని మనం తెలియాలా. రెండవదిగా చూస్తే తగినంత కృప. ఏంటి తగినంత కృప? మొట్టమొదటిదేమో దేవుని తగినంత కృప, కృతజ్ఞత అన్నాడు. ఇక్కడ తగినంత కృప అంటే సఫిషియంట్ గ్రేస్. ఎందుకన్నాడు?
ఆయన అంత కష్టపడుతుంటే అపోస్తలుడైన పౌలు ఆ ముళ్ళు ఆ గుచ్చుకుంటా ఆ బాధ ఆ నిందలు అవమానము మరి శోధనలు అన్నీ వస్తుంటే 3 సార్లు ప్రార్థన చేశాడు ముమ్మారు. అయ్యా ఈ ముళ్ళు తీసే అన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. అంటే ఆ మాటకు అయిపోయిందా? ఇప్పుడు మనం బాగా దుఃఖం బాధలో ఉన్నామనుకో, మనం వెళ్ళి నా కృప నీకు చాలే, దేవుని కృప ఉందమ్మా అంటే ఏమంటారు? కానీ దానిలో ఎంత అర్థం ఉందంటే ఆ కృప అన్ని విధాలా మనకు తోడుగా ఉంటుంది. ఆ కృప మనల్ని బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది. ఒకవేళ పౌలు గారిలో ముళ్ళున్నా ఆ ముళ్ళు సాతాండి పెట్టినటువంటి దాన్ని దేవుడు తీయకుండా ఎందుకుండంటే నేను అతిశయపడకుండాన్నట్లు అంటాడు. కొన్నిసార్లు మనం గర్విస్తాం, గర్వపడతాం, అన్నీ ఉంటే అంత బాగుంటే దేవుని కూడా మర్చిపోతాం. కనుక ఆ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంటే దేవుడి జ్ఞాపకం వస్తాడు మనకి. కనుకనే అంటాడు అక్కడ మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9లోనే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్తున్నాడు, అయ్యా ఈ ముళ్ళును తీసేయి ప్రభువా, ఈ తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టాలు, ఈ బాధలు, మరి ఇవన్నీ అంటే లేదు లేదు లేదు, నా కృప నీకు చాలు, నా కృప ఉంది, ఎంత తగినంత ఉంది. ఆ తగినంత కృప నీకుంది కనుక నువ్వు కష్టపడినక్కర్లా, దుఃఖపడినక్కర్లా, బాధపడినక్కర్లా, వేదన పడినక్కర్లా. ఎందుకంటే బలహీనతలో నా శక్తి పరిపూర్ణమైన శక్తి ఉంటుంది అంతే. కనుక ప్రియమైన వారు ఈరోజు ఉదయం మనం కూడా దేవుణ్ణి అడగాల్సి, ప్రభువా ఒకవేళ నాకు ఈ ముళ్ళు పెట్టేవేమో, ఈ అనారోగ్యం ఉందేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, ఆ ముళ్ళు ఉన్నా మీ కృప నాకుంటే చాలయ్యా, ఈ సమృద్ధి కృప నాకు అనుగ్రహించి నన్ను నడిపించయ్యా. అపోస్తలుడైన పౌలును ఏ రీతిగా చేసేవో అని మనం అడిగేవారిగా మనం ఉండాలి ప్రియాల. ఎందుకంటే మా పౌలు గారు 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా తెచ్చిపోవటం అంటే గొప్పవాడిగా తను తానే అనుకుంటా ఉంటాడు. ఎంతటి ప్రత్యక్షలు? ఆ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత రెవల్యూషన్ చూశాడు. ఆ రెవల్యూషన్ చూసిన తర్వాత 3వ ఆకాశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ చూసేసరికి ఒకవేళ దాన్ని చూసి నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోక నిమిత్తము నన్ను నలుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఈ ఒక్కటి ఎందుకు వద్దన్నాడంటే అది ఉండాల్సిందే. అది ఉండకపోతే ఏమవుద్ది? మనం గర్వంగా ఫీల్ అవుతారేమో, అతిశయపడతారేమో, దేవుని కంటే నేను దేవుని లాంటి వాడిని అని అనుకున్నదంటే ఏమో. కనుక నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అన్నాడు ఒకే మాట. హెచ్చిపోకుండా నిమిత్తము ముమ్మారు ప్రార్థన చేశా. ఆ ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే నా కృప నీకు చాలు. ఎంత గొప్ప మాట అది, నా కృప నీకు చాలు. మరి ఆయన కృప ఉందంటే సమృద్ధి కృప, తగినంత కృప. నువ్వు ఏ కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యంలో ఉన్నా అవన్నీ పోయేటట్టుగా దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఆయన ప్రార్థన చేశాడు సర్వశక్తులైన దేవునికి. ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన సమాధానాన్ని ఆడ పౌలు గారు మనకు చెప్తున్నాడు. ఎందుకన్నాడు? నేను ఆ ప్రత్యక్షతను చూచి హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాట అని అన్నాడు. ఎక్కడన్నాడు ఒకసారి చూడండి. అక్కడ ఆ 12వ అధ్యాయం 1వ వచనంలో, అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియో ప్రత్యక్షతలను గూర్చియో చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని. అతడు శరీరంతో కొనిపోబడెను లేదా రేఖకు కొనిపోబడిన ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని ఎరుగుదును. ఎవరైనా ఆయనే అంటే ఆయన గురించి ప్రాయకుండా అట్టి మనిషిని నేను ఎరుగుదును. శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను అంటూ ఆ మాట అంటూ క్రీస్తులోనున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఎందుకంటే 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆ ప్రత్యక్ష చూశాడు, దేవుని చూశాడు. చూసిన తర్వాత తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు
హెచ్చింపు అనేది వస్తుంది. ఆ హెచ్చింపు, అతిశయం పోవాలంటే ఆ ముళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లల. కొన్నిసార్లు శారీరక శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషికి పుట్టుకతోటే బాగుండొచ్చు, కానీ తర్వాత ఉండే కొన్ని జీవితంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో మనం ప్రతి దినము మనము ఏదో ఒక శోధన మనం అడ్డుకోవాలా. ఏదొక ఏదొక బాధ, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక నింద, ఏది ఉన్నా ఉంటాయి. అన్నింటి ఆ శారీరక శ్రమలకి మనకేంటంటే దేవుడు కొన్నిసార్లు అవి పెట్టేయ మనకి. అవి లేకపోతే మనం దేవునికి దగ్గరగా జీవించలేము. కనుకనే పౌలు గారికి అది ఉంది కాబట్టి అంటాడు ఇక్కడ 2-3 వచనాలు చూస్తే, క్రీస్తునందు ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొన్ని 14 సంవత్సరాల కిందట ఈయన ఇది రాసేసరికి ఎప్పుడంటే 2 కొరింథీ పత్రిక రాసింది క్రీస్తు శకం 56వ సంవత్సరంలో. క్రీస్తు శకం 56లో రాస్తే 14 సంవత్సరం క్రితం అంటే 42లో రాశాడు. అంటే కింద నుంచి ఇట్లా చూడాలి కిందకు వస్తే పైనుంచి కింద పాత క్రీస్తు శకం అంటే అప్పుడు 56కి 42కి చూడండి కలిపితే 42కి 14 కలిపితే 56 అవుతుంది. కనుక ఆయన రాసింది ఏమో క్రీస్తు శకం 56వ సంవత్సరంలో ఈ పత్రిక రాశాడు, కొరింథీ పత్రిక 2వ పత్రిక. కానీ ఆయన 14 సంవత్సరాల కిందట నేను చూచానంటే 14 సంవత్సరాలు అంటే 42 సంవత్సరాలు, క్రీస్తు శకం 42లో. ఈ 14 మనం చూస్తే ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన 3వ ఆకాశం అంటే దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్ళి చూశాడు. ఆయన ఆ ప్రత్యక్షత చూశాడు. ఆ చూస్తే మనం చూస్తాం మొదటి ఆకాశము, 2వ ఆకాశం, 3వ ఆకాశం అంటాం. ఈ మొదటి ఆకాశం అంటే ఇదంతా ఏముంటుందంటే మొత్తం మనకు కనిపించేదంతా ఒక రకమైనటువంటి భూ వాతావరణం అంతా. ఈ భూమి పైన వాతావరణం అంతా ఎలా ఉంటుంది? మంచు వస్తేనేమో బాగా పొగబట్టి ఉంటుంది, కొన్నిసార్లు రకరకాలుగా అంతవరకే, కొన్నిసార్లు భూమి వాతావరణం. రెండవదిగా చూస్తే గ్రహాలు ఉంటాయి 2వ ఆకాశం. 3వ ఆకాశంలో దేవుని యొక్క నివాస స్థలము. కనుకనే ప్రియమైన వాళ్ళరా, అటువంటి పరదేశమైనటువంటి స్థలంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుడే తీసుకెళ్ళాడు, చూసిన తర్వాత ఎక్కడ హెచ్చిపోతాడు, అతిశయపడతాడనని పౌలుకు కూడా అంటాడు కదా చాలాసార్లు, నేను నీ శరీరం నలుగొట్టుకుంటున్నా అంటాడు. ఒకవేళ శోధనలో ఒకవేళ ఇదైపోయి ఆ శోధనలో పడతానేమోనని నా శరీరమును నలుగొట్టుకుంటున్నా అంటాడు. కనుకనే మనం కూడా కొన్నిసార్లు వచ్చేటువంటి శోధనలో శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ నలగొట్టుకోవటం అంటే దేవుని దగ్గరగా ఉండి వాక్యం చదువుకొని దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేసుకోవటం ఉంటే అప్పుడు మనము శరీరము దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన బిడ్డలుగా మనం జీవిస్తాం పిల్లారా. కనుక పౌలు జీవితంలో బాధని తొలగించడం లేదా కనీసం తగ్గించే సామర్థ్యం దేవునికి ఉంది. ఆ సాతాండు పెట్టినటువంటి ముళ్ళుని తీయొచ్చు, మరి దేవునికి ఆ సామర్థ్యం ఉందిగా. మరి అంత గొప్ప దేవుడు సామర్థ్యం ఉండి కూడా ఎందుకు చేయలేదంటే ఆయన కృపను బహుమతిగా ఇవ్వటానికి దేవుడు పౌలుని ఎంచుకున్నాడు. ఆ పౌలుని ఎంచుకున్నాడు కనుక ఆయన ద్వారా ఆయన ఏం చేశాడు? ఇది అంటారు దాదాపుగా ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు పౌలు గారు. ఆ ప్రయాణాలకు ముందుగానే రాశాడు ఇది ప్రయాణాలకి. కనుక 3 మిషనరీ ప్రయాణాల్లో ఎంత కష్టపడ్డాడు? దాదాపుగా 13,000 కిలోమీటర్లు తిరిగాడంట. 13,000 కిలోమీటర్లు, 3 ఖండాలు, ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండం, మొత్తం 3 ఖండాలు 13,000 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి ఆయన. ఎవరు? పౌలు గారు. మరి ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత దుఃఖము. ఆయన అంటాడు ఒక మాట, నేను పని లేకుండా నేను ఆహారం పుచ్చుకొని అంటాడు ఆయన. పౌలు గారు పాస్టర్గా ఒక సంఘంలో ఉండి లేదు, ఆయన పని డేరాలు కొట్టడం. కనుకనే ఆయన డేరాలు కుట్టేవాడు, సేవ చేస్తున్నాడు. ఎన్నో మిషనరీ ప్రయాణాల సంఘాలను ఏర్పాటు చేశాడు. సంఘాలు ఏర్పాటు చేసి 16 పత్రికలు దీనిలో కొత్త నిబంధనలో రాసి మనకిచ్చి, మరి ఇంత చేసిన పౌలు గారు ఆయన చివరకు ఆయన జీవితం ఎలా ఉంది? యేసయ్య కొరకు శిరచ్ఛేదనం చేయబడిందంటే ఆయన జీవితం. ఎందుకంటే రోమీలు, ఆయన ఉన్నటువంటి ఆయన ఆ గ్రీన్ కార్డ్ అంటారు ఇప్పుడు, ఆయన హక్కు అక్కడ జన్మించిన వాడు. కనుక రోమీలు
ఆ వాళ్ళకి సంబంధించి సిలువ మరణం చేయరు వాళ్ళు. రోమీలు యూదులకు చేశారు, అందరూ చేస్తారు, కానీ రోమిలకు చేయరు. కనుక వాళ్ళకేం చేయాలంటే శిరచ్ఛేదనం, అలా నరికి వేయటం. దానికైనా ఇష్టపడ్డాడు ఆయన. కనుక అందుకంటాడు, అంతలో కూడా దేవుడు నా కృప నీకు చాలు, ఎందుకంటే నీ బలహీనతలో పరిపూర్ణమైన శక్తి నీకు ఇస్తున్నా అంటాడు. ఇంకా అంటాడు చూడండి, కాగా క్రీస్తు శక్తి, 9వ వచనం చివర్లమ్మ, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి, కష్టాల్లో కూడా బలహీనతలు ఏం చేస్తున్నట, అతిశయపడుతున్నా. ఏమని? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. ఆ బలపరిచే దేవుడు కనుక నేను విశేషంగా నా భయం చెందే బహు సంతోషం అతిపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. మన బలహీనతలో మన బలపరిచే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే అంతగా మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడేవాడు, స్వస్థపరిచేవాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుక అంటాడు ఇక్కడ, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రముల్లోనూ నేను సంతోషించను. ఇన్ని ఉంటే ఎవరైనా సంతోషపడతారా? ఉంటారా? ఏమున్నాయంట? మొట్టమొదట బలహీనత ఉంది, నిందలుండయి, ఇబ్బందులుండయి, హింస ఉంది, ఉపద్రవం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సంతోషిస్తున్నా అంటాడు. మరి ఇన్ని ఉంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా? చూడండి ఒకసారి 105వ కీర్తన మనం చూస్తే, 105వ కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 3వ వచనం. యెహోవాను వెదకవారు హృదయమందు సంగతి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. పౌలు గారు ఏం అతిశయించాడు? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాడు. ఇంకా ఆయన దేవుని వెదికాడు కనుక హృదయమందు సంతోషం ఉంది ఆయనకి. కానీ అటువంటి సంతోషం మనం కూడా పొందుకోవాలా. కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఒకవేళ ఎన్ని వచ్చినా నేను దేవుని అని సంతోషిస్తున్నా. కనుక 103వ కీర్తనలో మనం చూస్తే ఆ మాట, ఆయన వెదికే వారికంట హృదయంలో సంతోషం ఉంటుంది. కనుక ఎవరు ఇంకా మనం చూస్తే ఒక భక్తుడు ఆయన కూడా నాకు నా పంటలు ఏమి రాకపోయినా, అంజూర పండ్లు కాయపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, పశువుల చాల్లో లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. హబక్కు గ్రంథము 3:17 నుంచి చూడండి. 17 నుంచి 772 పేజీ అమ్మ, పాత నిబంధన 772 పేజీ, పాత నిబంధన చదువు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఎవరైనా అంటారు అట్లా, అయ్యా వేసిన పంట ఆ పండ్లు చేతికి రాలా. ఏమేమి వేసాడు? అంజూరపు వేసాడు, ద్రాక్ష వేసాడు, ఒలివ అన్నీ వేస్తే ఒక్కటి కూడా పంట రాలా. తర్వాత ఆయన చేనులో పైరు కూడా పంటకు రాలా. వేసిన గోధుమ కావచ్చు అవి కూడా రాలా. అంతేకాదు, ఇంకా గొర్రెలు దొడ్లో లేవు, బయటకు వెళ్ళిపోయినాయి మొత్తం. శాలలో పశువులు లేవు. మరి ఇన్ని లేకపోయినా నేను యెహోవా యందు ఎందుకు ఆనందిస్తున్నాడు? ఆయన వెతికాడు, దేవుని పరిశుద్ధ నామమును బట్టి వెతికాడు. ఆయన వెతుకుతూ ఉంటే దేవుడిచ్చే ఆనందం వేరు. ఆ ఆనందాన్ని పొందుకున్నాడు కనుక ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తా. నాకెన్ని పోయినా, నా జీవితంలో ఏది నేను కోల్పోయినా నేను మాత్రం యెహోవా యందే ఆనందిస్తా అనే మాట హబక్కు ప్రవక్త ఆ మాటలు మనం చూపిస్తే పిల్లరా. కనుక పౌలు గారి యొక్క మనం చూస్తే ఆయన సమయంలో ఆ సమర్థతలో కూడా ఇబ్బంది పడ్డాడు. కనుక దేవుని కృప మాత్రం ఆయన తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం ఒకసారి చూస్తే ఎందుకు ఆ ముళ్ళు ఉందంటే మనం చూసినప్పుడు అది ఆ ముళ్ళు అనే పదం మనం చూస్తే దానికి
బలీయమైనటువంటి కృప. ఆ ముళ్ళు సాతానుడు పెట్టిన శోధన కనుక దానికోసమే ఆయన అన్నాడు, ఇది సరిపోతుంది అయ్యా నీకు అన్నాడు. ఏం సరిపోద్ది? సఫిషియంట్. ఏం సరిపోద్ది అంటే కృప ఉంది. ఆ కృప ఉంది కనుక నువ్వు దాన్ని తట్టుకుంటావు అనే మాట మనం చూస్తాం. దాన్నే సరిపోతుంది అనే మాట, చాలు అనే మాట మనం చూస్తే గ్రీకు భాషలో ఆర్కేమ్ అంటారు. ఆర్కేమ్ అంటే సరిపోతుంది, సఫిషియంట్ అని అర్థం, చాలుందని అర్థం. కనుక ఇక్కడ మనం అన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడ పౌలు గారు ఏ పత్రిక రాసినా ఆ పత్రికల్లో మొట్టమొదట ఆయన రాసేది ఏంటంటే ఒకటే ఒక మాట రాస్తాడు, కృప సమాధానం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మనం చూస్తే ఆ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఎక్కడ రాసిన పత్రికలైనా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, సమాధానం మీకు కలుగునుగాక. ఆ గ్రీటింగ్స్, ఆ శుభాకాంక్షలు తెలియజేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి కనుక ఆయనకి యేసయ్య, దేవుడు అని యేసయ్య అన్నాడు, పౌలు నువ్వు ఎలా చేస్తున్నావో ఎలా ఉన్నావో నాకు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నిందలు తెలుసు, ఉపద్రవాలు అన్నీ తెలుసు. ఆయన పడవలో ప్రయాణం చేస్తుంటే పడవ కూడా పగిలిపోయి ఆ చెక్క మీద ఆయన ఈదుకుంటా వెళ్ళాడు అక్కడికి. మరి కొన్ని ద్వీపాల్లో ఆయన ఉన్నాడు. అక్కడికి అంత కష్టపడితే దేవుడు ఒక్కటే ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలు. చాలు అంతే. అంత సఫిషియంట్, అంత తగినంత, చాలినంత కృప ఉందని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే మనం చూస్తే ఇక్కడ బలహీనమైన పాత్ర. ఈ బలహీనంగా ఉన్నప్పుడు ఒకసారి మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒకసారి చూడండి, బలహీనంలో ఉంటాం. ఈ బలహీనమైనటువంటి ఘట్టము అంటాం. ఈ బలహీనమైన ఘటము పాత్ర. ఈ పాత్ర ఒక మానవుడైతే ఆ మానవుడిది ఒక శరీరము కూడా చీకిపోయినా లేకపోతే పాత్ర పగిలిపోయినా దేవుని యొక్క ఐశ్వర్యం ఉంటుందంట. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటం అంటే శరీరం. ఈ శరీరంలో దేవుని యొక్క ఐశ్వర్యం ఉందంట. అంత గొప్ప ఐశ్వర్యం. ఇటువంటి మంటి ఘట్టములో దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటున్నాము అంటే ఆయన బలాధిక్యం బట్టి, ఆయన ఇచ్చే బలాన్ని బట్టి, ఆయన ఇచ్చే కృపను బట్టి. కనుక అటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా. కొన్నిసార్లు మనము ఒక్కోసారి పాత్ర ఎంత దీనంగా ఉంటే అందులో ప్రశస్తమైనవి మహిమాన్వితంగానే ఉంటాయి. పాత్ర దీనం అంటే మన శరీరము లేకపోతే మన స్వభావము ఎంతగా దేవునిలో దీనత్వం ఉందో ఆ దీనవుతున్నప్పుడు మహిమాన్వితంగా మార్చబడతాం. చూడండి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 30. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను కూర్చునే అతిశయపడుదును. అంటే అతిశయపడాలన్నప్పుడు దేని గురించి అతిశయపడాలంట? నేను నా బలహీనత విషయమైన సంగతుల కూర్చియే. కనుక ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ జీవితం కూడా మనం జీవించగలం. ఎందుకంటే నా అతిశయం ఎందుకు, నా గర్వం ఎందుకు, దేవుని యొక్క కృప నాకు ఉంది. ఎంత కష్టంలోనైనటువంటి ఆ యొక్క పౌలు గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ప్రియుల. చివరిగా మనం చూస్తే దేవుని తగినంత కృపకు కృతజ్ఞత చెల్లించాలి. ఎలాగంటే ఒకసారి మనం చూస్తే మనం తగినంత కృప లేనప్పుడు విస్తారంగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు బాగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం, ఒక్కసారి కష్టం వస్తుంది, ఒక్కసారి ఆశీర్వాదం కూడా నిలిచిపోయి మన జీవితంలో ఏమనిపిస్తుంది? దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు ఇంకేమీ లేదు, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఈ కష్టాలన్నీ ఉన్నాయి అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే కుంగిపోకుండా, దేవుని మర్చిపోకుండా, దేవుని వైపు తిరిగి వినయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మరలా మనం తిరిగిస్తాడు. కనుక హబక్కూకు రాశాడు కదా, ఒలివ పండు లేకపోయినా, ద్రాక్ష పండు లేకపోయినా, అంజూర పండు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా,
దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. ఎవరు ఆనందిస్తారు? దేవుని తమ హృదయములో వెదికేవారు. ఆ వెదికేవారు ఆనందిస్తారు. అటువంటి ఆనందము పౌలు గారి జీవితంలో ఉంది. మనం కూడా అటువంటి ఆనందం పొందాలంటే దేవుని వెదకాలి అంటే వినయపూర్వకంగా మన ప్రార్థనలు దేవునికి అంగీకారం ఉండేట్టుగా మనం చేయాలి పిల్ల. కనుకనే ఆలోచనలు కృతజ్ఞత చెల్లించటంపై మళ్ళీ ఏంటంటే ఆ కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఒక షరతు పెడతాడు. ఆ కండిషను లేదా కొన్నిసార్లు పరిమితులు పెడతాడు. ఆ పరిమితుల్లో దేవుడు తగినంత కృప పట్ల మన హృదయాలు కృతజ్ఞత నిండి ఉండాలి. అంటే ఎందుకు? ఒక లిమిట్. ఆ లిమిట్ లేకపోతే మన ఇష్టానుసారంగా ఉంటాం. ఒక కండిషన్ లేదనుకో మనం కూడా వెళ్ళిపోతాం. కనుక దేవుడు మనకి ఆ తగినంత కృప ఇవ్వటానికి కొన్నిసార్లు మనకి కొన్ని లిమిట్స్ పెడతాడు. ఆ లిమిట్స్నే పరిమితులు అంట. ఇంకోటి చూస్తే కండిషన్స్ పెడతాడు, షరతులు. అవి ఉన్నప్పుడు మనము దాని వైపే చూస్తూ ఉంటాం జాగ్రత్తగా. ఎందుకు? నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ శరీరాన్ని నలుగొట్టుకో, నేను నీకు ముళ్ళు ఉంచాను. ఆ ముళ్ళు ఎందుకు ఉంచానంటే నా కృప నీకు సమృద్ధిగా ఉండటానికి. మనం హెచ్చిపోకుండా, అతిశయపడకుండా దేవుని దగ్గరగా ఎప్పుడు మనం జీవించడానికి దేవుడు పౌలు గారికి ఇచ్చినట్టుగా మనం కూడా ఇస్తున్నాడు. చివరిగా మనం చూస్తే ఆయన కృపాసనం దగ్గరికి మనందరం రావాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే, 4వ అధ్యాయము 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు తెలుగు. ఎలా రావాలంటే మనము కనికరింపబడి అంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని సమయోచితమైన సహాయం కొరకు, నీకు ఆ సమయంలో ఏం సహాయం కావాలో ఆ సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఏం చేయాలి? మనం కృపాసనకు చేరుదాం అంటాడు. ఇక్కడ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటాం కృపాసనం. కనుక దేవుని యొద్దకు మనం రావాలంటే సమయోచితమైనటువంటి మనకేం కావాలో దానికోసం ధైర్యముతో ఆయన కృపను కలిగి మనం అడిగితే దేవుడు తప్పకిస్తాడు. కనుక మనము ప్రియులారా దేవుని దగ్గర రావటానికి భయం అక్కర్లా, ధైర్యంగా అడగాలి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఏ రీతిగా నన్ను ప్రేమించాడో యేసయ్య నన్ను అలాగే ప్రేమిస్తాడు ఆయన. కనుక ఆయన ఎప్పుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు కాదు. అంటాడు కదా, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. పౌలు గారిని విడిచిపెట్టల. నా కృప నీకు చాలు పౌలు అంటే, నువ్వు ఎన్నిసార్లు 3 సార్లు నాకు ప్రార్థన చేసినా ఆ ముళ్ళు నేను తీయను. పౌలు గారు కూడా అంటాడు, ఆ ముళ్ళు నాకు అతిశయపడకుండా ఉంచాడు. కనుక మన జీవితాల్లో ఏ ముళ్ళు ఉందో ఒకసారి మన జ్ఞాపకం చేసుకో. ప్రభువా, ఆ ముళ్ళు మీ కృపను పొందుకోటేనయ్యానా, మీ సమృద్ధి కృపను పొందుకొని నీ బిడ్డగా జీవించి నీ కృపాసనం దగ్గరకు ధైర్యంగా రావటానికి నాకు అనుగ్రహించేవయ్యని ప్రార్థన చేసి తరల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉదయకాలం మాతో మాట్లాడారు ప్రభా, మీ తగినంత కృపను మాకు అనుగ్రహించారు నాయన. మీ కృపతో మీ కృపాసనం దగ్గరకు ధైర్యంతో వచ్చిన ఆయన సమయోచితంగా ప్రార్థన చేయడానికి, వినయ మనసుతో మీ కృతజ్ఞత చెల్లించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రములైనా మా జీవితాల్లోనైనా ఒక ముళ్ళు, సాతాండు పెట్టిన ముళ్ళు పౌలు గారి జీవితంలో వలె ఉందేమో నాయన. ఒకవేళ ఆ ముళ్ళు నేను అతిశయపడకుండా, నేను విడిచిపెట్టకుండా, నీ వైపు మరలకుండా నీకు దూరంగా ఉంటానుకుందేమో నాయన, పాపంలో ఉండటానికి. అటువంటి ముళ్ళున్న నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకుంటే నాకేదైనా చాలు ప్రభా. నా బలహీనతల్లో పరిపూర్ణమైన శక్తినిచ్చే నీ కృప నాకు కావాలయ్యా. నా కుటుంబ పరిస్థితుల్లో సమస్తము తండ్రి, కుటుంబ పరిస్థితులన్నీ బాగా దిగ్విజయంగా ఉండాలి అంటే నీ కృప నాకు కావాలి ప్రభా. మాకు అనారోగ్యం ఉంది ప్రభా, ఈ అనారోగ్యాన్ని ప్రభా స్వస్థపరచడానికి మీ కృప నాకు కావాలయ్యా. కనుక మీ కృప కొరకే మేము ఎదురు చూస్తున్నామయ్యా. ధైర్యముతో నీ కృపాసనం దగ్గర ప్రార్థన చేయటానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా అని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ అపారమైన కృప మా మీద ఉంది తండ్రి. అందుకు అపోస్తలుడైన పౌలు గారికి తండ్రి, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో
పరిపూర్ణమైన శక్తి నీకు ఇస్తా అన్నాడు. అటువంటి పరిపూర్ణమైన శక్తితో ప్రతి ఒక్కరికి నాయన మీ కృపను చాలినంత కృపను అనుగ్రహించి మీరే మహిం పొందమని చేరువచ్చే బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. కుటుంబంలో సమృద్ధి కృపతో నింపినైన ఆ కుటుంబం ఐశ్వర్యముతోనైనా మా యొక్క ఘటనలో నాయన దీనమైన ఘటములో ఐశ్వర్యముతో నింపినట్టుగా ఆ కుటుంబాలని ఐశ్వర్యముతో నింపి నీ మహిమైదైశ్వర్యంతో వాళ్ళని కాపాడమని వచ్చే బిడ్డలు మరొకసారి మీ చేతులకు అర్పిస్తుండగా మీరే దీవించమని, ఆయన పాలెంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, మా యవన బిడ్డలను దీవించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి మరణస్తులను మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరి వచ్చిన బిడ్డలందరికీ మీ చాలినంత కృపతో బిడ్డలందరినీ దీవించమని చేరి వచ్చిన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.